ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాశీస్సులు. ఈ దినం మన పరిశుద్ధ గ్రంథము మనతో మనకి ఏం నేర్పిస్తుందో, మనలో మనకి ఇందులో ఉన్న సారాంశం ఏంటో తెలియజేస్తుందో ఒకసారి చదువుకుందాం. మనం ఒక మట్టి ముద్దగా ఉన్న మనల్ని ఒక మనిషిగా తయారు చేసి మాంసాన్ని మన శరీరంలో అమర్చి, నరములను మన శరీరంలో అమర్చి, మన శరీరానికి ఒక ఆధారం అంటూ ఎముకల్ని అమర్చి మనకి ప్రాణం పోసిన అలాంటి మట్టి ముద్దలమైన మనకు ఈ పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుందో చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. మనకి ఏం నేర్పిస్తుందో, మనతో ఎలా మాట్లాడుతుందో. ఈ మాటలన్నీ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే మనకి ఆ ధైర్యాన్ని, ఆ మనోబలాన్ని, మనం ఎన్నో శ్రమలలో ఉండి, బాధల్లో ఉండి, నిందల్లో ఉండి, ఇసికిపోయి, అలసిపోయి, ఎన్నో అప్పుల సమస్యలు, ఇంట్లో కుటుంబ సమస్యలు, అనేకమైన బాధలతో మనము ఉన్నటప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుంది. మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఓదార్పునిస్తుంది. అలా అనేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం తక్కువగా చూడకూడదు ఎప్పుడు కూడా. మనకు తల్లి మరిచిన, తండ్రి మరిచిన నేను మరవను అన్న దేవుడు, అందరి దేవుడు కాదు మన దేవుడు. మనతో ఉన్నవాడు, మనల్ని ఆదరించినవాడు, మన కష్టకాలంలో మనకు తోడున్నవాడు, మనల్ని చేపట్టి నడిపించినవాడు ఆయనే. మనల్ని ఎంతగానో ఎత్తిపట్టాడు. అయినా గట్టికి మనం ఆయన కష్టాన్ని మనం ఎప్పుడూ విసారించలేదు, ఎప్పుడు బాధ అని అనుకోలేదు. ఆయన ప్రాణాలను మన కొరకే పెట్టాడన్న ఆలోచన కూడా మనకు లేదు. ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నామో మనకే తెలియని స్థితిలో మనం బ్రతుకుతున్నాము.